హాయ్ అందరికీ ఇండియా స్పీక్స్ ఇంగ్లీష్కు స్వాగతం. నేను మీ గుంటూరు నవీన్ కుమార్. మనలో చాలామందికి ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలని ఉంటుంది కదూ. దానికోసం ఒక సింపుల్ సీక్రెట్ ఉంది. అదేంటంటే కొన్ని ముఖ్యమైన వర్బ్స్ అంటే క్రియల మీద మంచి గ్రిప్ తెచ్చుకోవడం. సరే, ఈరోజు మనం ఆ క్రియలను ఎలా వాడాలో చూద్దాం. మీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం రండి. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? చాలా ఇంగ్లీష్ పదాలు తెలుసు, గ్రామర్ కూడా ఓకే, కానీ మాట్లాడాలి అనుకున్నప్పుడు మాత్రం మాటలు బయటకు రావు. సెంటెన్సులు ఫ్రేమ్ చేయడంలో ఇబ్బంది పడుతుంటారు. చాలా కామన్ ప్రాబ్లం ఇది. ఒకవేళ మీరు కూడా ఇలాగే ఫీలవుతుంటే అస్సలు కంగారు పడకండి. దీనికి పరిష్కారం మన దగ్గరంది. ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. సో, ఆ సీక్రెట్ ఏంటంటే వందల కొద్ది కొత్త పదాలు నేర్చుకోవడం కాదసలు విషయం. కేవలం ఒకే ఒక్క వర్బ్ అంటే ఒక క్రియను తీసుకోండి. దాన్ని అన్ని రకాలుగా వాడటం ప్రాక్టీస్ చేయండి. అంటే పాజిటివ్గా, నెగటివ్గా, ఇంకా ఒక ప్రశ్నలాగా ఇలా 3 రకాలుగా చెప్పడం ప్రాక్టీస్ చేస్తే చాలు. ఫ్లూయెన్సీకి అసలైన పునాది ఇదేనమాట. సరే, మరి స్టార్ట్ చేద్దామా? మన ఫస్ట్ సెక్షన్ కోర్ యాక్షన్ వర్బ్స్ అంటే మనం ప్రతిరోజూ చేసే పనుల గురించి చెప్పడానికి వాడే మాటలు. మన డైలీ కాన్వర్జేషన్స్కి ఇవి చాలా ముఖ్యం. ముందుగా మనం గో ఇంకా డూ అనే 2 వర్బ్స్ చూద్దాం. ఫస్ట్ గో, పాజిటివ్ సెంటెన్స్. ఐ గో టు వర్క్ డైలీ అంటే నేను రోజూ పనికి వెళ్తాను. అదే నెగటివ్గా చెప్పాలనుకోండి, ఐ డిడెంట్ గో యెస్టర్డే అంటే నేను నిన్న వెళ్ళలేదు. సింపుల్ కదా. ఇప్పుడు డూ చూద్దాం. పాజిటివ్గా ఐ డూ మై వర్క్ ఆన్ టైమ్ అంటే నేను నా పనిని టైంకి చేస్తాను. దీనికి నెగటివ్ ఐ డోంట్ లైక్ దిస్ జాబ్ అంటే నాకు ఈ ఉద్యోగం ఇష్టం లేదు. చూసారా, ఒకే వర్బ్తో పాజిటివ్, నెగటివ్ ఎంత ఈజీగా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ మేక్ ఇంకా టేక్. ఈ 2 వర్బ్స్ చూద్దాం. మేక్తో ఒక పాజిటివ్ సెంటెన్స్. షీ మేక్స్ గుడ్ ఫుడ్. తెలుగులో ఆమె మంచి ఆహారాన్ని తయారు చేస్తుంది. దీన్నే మనం ఒక ప్రశ్నగా అడగాలంటే డిడ్ యు మేక్ టీ అంటే మీరు టీ తయారు చేశారా? అలాగే టేక్ పాజిటివ్గా టేక్ మై అడ్వైస్, నా సలహా తీసుకో. అదే ప్రశ్నగా డిడ్ యు టేక్ మెడిసిన్, మీరు మందులు తీసుకున్నారా? చూసారా, ప్రశ్నలు అడగటం అనేది మన సంభాషణలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గెట్ ఇంకా గివ్, ఈ 2 మనం చాలా తరచుగా వాడే పదాలు. గెట్తో చూద్దాం. పాజిటివ్ ఎగ్జాంపుల్ ఐ గాట్ అ న్యూ జాబ్ అంటే నాకు కొత్త ఉద్యోగం వచ్చింది. నెగటివ్లో ఐ డిడ్ంట్ గెట్ యువర్ కాల్, నాకు మీ కాల్ రాలేదు. అలాగే గివ్ పాజిటివ్గా హీ గేవ్ మీ మనీ అంటే అతను నాకు డబ్బు ఇచ్చాడు. నెగటివ్ సెంటెన్స్ ఏంటి? డోంట్ గివ్ ఎక్స్క్యూజెస్ అంటే సాకులు చెప్పొద్దు. రైట్, ఇప్పుడు మనం సెకండ్ సెక్షన్కి వెళ్దాం. కీ కమ్యూనికేషన్ వర్బ్స్ అంటే మనం కమ్యూనికేట్ చేయడానికి, మన ఐడియాలను చెప్పడానికి, ప్రశ్నలు అడగడానికి వాడే ముఖ్యమైన క్రియలన్నమాట. చాలామందికి సే కి టెల్ కి మధ్య కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ డిఫరెన్స్ చాలా సింపుల్. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, యూ సే సంథింగ్ బట్ యూ టెల్ సమ్వన్ సంథింగ్. అంటే ఏం చెప్పారు అని చెప్పడానికి సే వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, హీ సెడ్ ద ట్రూత్. అదే ఎవరికి చెప్పారు అని కూడా చెప్పాలనుకుంటే అప్పుడు టెల్ వాడాలి. ఉదాహరణకి షీ టోల్డ్ మీ ద న్యూస్. సింపుల్ కదా. ఇప్పుడు టాక్ ఇంకా ఆస్క్, ఈ రెండింటిని చూద్దాం. టాక్తో ఒక పాజిటివ్ సెంటెన్స్. లెట్స్ టాక్ కామ్లీ అంటే ప్రశాంతంగా మాట్లాడుకుందాం. దీన్నే ప్రశ్నగా అడగాలంటే ఆర్ యు టాకింగ్ టు మీ, మీరు నాతో మాట్లాడుతున్నారా? అలాగే ఆస్క్ పాజిటివ్గా ఐ ఆస్క్డ్ ఎ క్వశ్చన్, నేనొక ప్రశ్న అడిగాను. అదే ప్రశ్న రూపంలో డిడ్ యు ఆస్క్ హిమ్ అంటే మీరు అతన్ని అడిగారా? సీ ఇంకా లుక్, ఈ 2 పదాలు కూడా చూడటం గురించే, కానీ వాటి మధ్య ఒక చిన్న తేడా ఉంది. సీ అంటే జనరల్గా ఏదైనా మన కంటికి కనబడటం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ సా హిమ్ యెస్టర్డే అంటే నేను నిన్న అతన్ని చూశాను. నెగటివ్లో ఐ డెంట్ సీ ద మూవీ, నేను ఆ సినిమా చూడలేదు. అదే లుక్ అంటే మనం కావాలని దృష్టి పెట్టి చూడటం. ఉదాహరణకు యూ లుక్ కాన్ఫిడెంట్ అంటే మీరు చాలా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. నెగటివ్గా డోంట్ లుక్ బ్యాక్, వెనక్కి చూడొద్దు. ఓకే, మనమిప్పుడు ఫైనల్ సెక్షన్కొచ్చేశాం. అదేంటంటే వర్బ్స్ ఆఫ్ థాట్ అండ్ నీడ్ అంటే మన ఫీలింగ్స్, మన ఆలోచనలు, మన అవసరాలను చెప్పడానికి వాడే క్రియలు. ఇవి చాలా పర్సనల్ ఎక్స్ప్రెషన్స్కి హెల్ప్ అవుతాయి. మన ఫీలింగ్స్ చెప్పడానికి ఈ 4 వర్బ్స్ చాలా చాలా ముఖ్యం. చూద్దాం. థింక్, ఐ థింక్ ఇట్స్ రైట్ అంటే
అది సరియైనదని నేను అనుకుంటున్నాను. ఐ ఫీల్ కాన్ఫిడెంట్. నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. నో, ఐ నో ది ఆన్సర్. నాకు సమాధానం తెలుసు. ఇంకా ఫైనల్గా ఐ నీడ్ హెల్ప్. నాకు సహాయం కావాలి. సరే, ఇప్పటిదాకా మనం చాలా ముఖ్యమైన వర్బ్స్ నేర్చుకున్నాం కదా, కానీ నేర్చుకుంటే సరిపోదు. అసలైన మ్యాజిక్ అంతా ప్రాక్టీస్లోనే ఉంది. అందుకే మీకోసం ఒక సింపుల్ డైలీ ప్రాక్టీస్ ప్లాన్ రెడీ చేశాను. దీన్ని మీరు ఇవాల్టి నుంచే స్టార్ట్ చేయొచ్చు. ఇది చాలా సింపుల్. జస్ట్ 3 స్టెప్స్. స్టెప్ 1, ప్రతిరోజు ఒక్క వర్బ్ మాత్రమే తీసుకోండి. స్టెప్ 2, ఆ వర్బ్తో మీ ఓన్ సెంటెన్స్ను క్రియేట్ చేయండి. అంటే పాజిటివ్, నెగటివ్, ఇంకా ఒక క్వశ్చన్, 3 రకాలుగా. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ 3, మీరు రాసిన వాక్యాలను గట్టిగా బయట మాట్లాడండి. ప్రాక్టీస్ చేయండి. ఒక్క విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. అంటే మనం చేసే పనిని కంటిన్యూస్గా, నిలకడగా చెయ్యాలి. ప్రతిరోజూ ప్రాక్టీస్ చేస్తేనే మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఒక్క రోజులో ఏదీ రాదు, కానీ ప్రతిరోజూ చేసే ఆ చిన్న ప్రాక్టీసే మనల్ని ఫ్లూయెంట్గా మాట్లాడేలా చేస్తుంది. ఈరోజు మనం నేర్చుకున్న విషయాలు మీకు బాగా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని టిప్స్ ఇంకా లెసన్స్ కోసం మన ఇండియా స్పీక్స్ ఇంగ్లీష్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేం కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.